చంద్రబాబు గారి మిత్రుడు ఆంధ్రప్రదేశ్లో అమరావతి అన్నటువంటిదంతా తానే కట్టించబోతున్నాడు అన్నటువంటిది ఆంధ్ర ప్రజలకి చెప్పబడినటువంటి ఈశ్వరన్ వాస్తవంగా సింగపూర్ వాళ్ళు కడుతున్నారని చెప్పారు. ఒకసారి నేను చెప్పేది అబద్ధమైతే గుర్తెచ్చుకోండి. సింగపూర్ వాళ్ళు కడుతున్నారు అమరావతిని అని చెప్పారు. కట్టారా? వాస్తవంగా సింగపూర్ వాళ్ళకి సంబంధించినటువంటి ఈశ్వరన్ అనేటువంటి వ్యక్తికి అక్కడ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుని అదే డైరెక్ట్గా వాస్తవంగా ఏం చేయాలా, 100 కోట్ల రూపాయలు పైబడినటువంటి ఏ లావాదేవీకైనా సరే గ్లోబల్ టెండర్లు ఇవ్వాలి. కానీ 1000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో G2G అని ప్రజల్ని నమ్మించారు. తర్వాత అంటే ప్రభుత్వంతో ప్రభుత్వం ఒప్పందం అని తీరా చూస్తే ప్రభుత్వంతో కాదు ఒప్పందం చేసుకుంది, ఈశ్వరన్కి సంబంధించినటువంటి కంపెనీలతో. అది సింగపూర్ కన్సార్టియంతో. ఒక కన్సార్టియంతో ఒప్పందం ప్రభుత్వంతో ఒప్పందం ఎట్లా అవుతుంది? ఆ కన్సార్టియానికి ప్రభుత్వానికి సంబంధం లేదు. ఆ ఈశ్వరన్ ఇప్పుడు వేరే అవినీతి కేసులో, అది కూడా 2.5 కోట్ల రూపాయల లంచం తీసుకున్న కేసులో అరెస్ట్ అయ్యారు. అయితే దాని మీద విచారణలో ఇంకా 24 రకాలైనటువంటి నేరాలకు పాల్పడ్డారన్నటువంటి విషయం బయటపడింది. అందులో అమరావతి కూడా ఉందా లేదా అన్నది తెలియదు. ప్రస్తుతం ఈనాడు ఆంధ్రజ్యోతి అసలు కంప్లీట్గా ఆ వార్తనే అవాయిడ్ చేసిన ఈశ్వరన్కి సంబంధించి ఆయన రాజీనామా కూడా ఆమోదించారు. సాక్షి అసలు పాయింట్ తప్ప మిగతాదంతా రాసుకొచ్చింది.